హాయ్ అండి, నేను ఈరోజు మీకు అంగాకరకాయ ఫ్రై చేసి చూపిస్తాను. దానికోసం ఒక 3 అంగాకరకాయల్ని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. సన్నగా ఇలా గోల్ గోల్గా కట్ చేసుకొని పిక్కలు తీసి పెట్టి ఉంచుకున్నానండి. పిక్కలు ఎందుకు తీసేసానంటే మనకి పిక్కలు తినడం వల్ల ఒక్కొక్కసారి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. అందుకోసం నేను పిక్కల్ని తీసేసాను. వీటిలో కొద్దిగా పసుపు వేసాను, కొద్దిగా సాల్ట్ వేసి చిటికెడు పంచదార వేసి కలిపి ఇలా ఉంచుకున్నానండి. 10 నిమిషాల పాటుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇటువైపు నేను గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. మీకైతే నేను స్పెషల్గా ఏం చూపించట్లేదండి, మా ఇంట్లో డైలీ అయ్యే వంటలే మీకు చూపిస్తున్నా. బాగా ప్యాన్ వేడైపోయింది. వీటిని కట్ చేసి పెట్టుకుని నానబెట్టి పెట్టుకున్న వీటిని ఇలా ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై అయిన వీటిని రివర్స్ చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై అయిన వీటిని బౌల్లోకి తీసుకున్నాను. ఇలా అన్నీ ఫ్రై అయిపోయేవి. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసుకొని కొద్దిగా కారాన్ని వేసుకుంటాను. స్పూన్ కారం వేసుకున్నాను. స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నా. దీన్ని బాగా మిక్స్ చేస్తానండి. రెడీ అయిపోయింది మన అంగాకరకాయ ఫ్రై. ఇక్కడైతే దీన్ని కాకరోల్ అంటారు. ఇగో అండి, మన అంగాకరకాయ ఫ్రై రెడీ, కంప్లీట్. చూసారా, రైస్తో తింటే చాలా బాగుంటుందండి.